ఎవరైతే దిగులుగా ఉన్నారో పెళ్ళైన వారు, పెళ్లి కానివారు ఇప్పుడసలు దిగులు పడనవసరం లేదు. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. నేను చెప్పేది నిజం. ఈ వీడియో ద్వారా మీరు చాలా లాభం పొందుతారు. ఇలాంటి సమస్యలు చిన్నప్పుడు చేసిన తప్పు వలనో లేదా జబ్బు చేసినప్పుడో, శరీరంలో బలహీనత వల్ల ఒంట్లో ఓపిక తగ్గుతుంది. దీనికి పరిష్కారం మా దగ్గర ఉంది. మేం తయారు చేసిన లీవ్ మిస్టాంగ్ క్యాప్సూల్ రూపంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేదిక మందు. ఇందులో చాలా ఉత్తమమైన మూలికలు వాడారు. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. మీరు ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారంటే మాకిప్పుడే కాల్ చేయండి. చాలామంది ఈ మందును కొనడానికి భయపడుతున్నారు. చాలా ఆలోచిస్తారు. కానీ ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు ఈ మందు సేఫ్‌గానే అందుతుంది. చాలా సీక్రెట్‌గా అందుతుంది. ఇలాంటి సమస్యల వల్ల చాలామంది లైఫ్ ఖరాబ్ అయిపోవడం చూశాను. వాడండి లీవ్ ముస్టాంగ్ క్యాప్సూల్స్‌ని. సో మరి మీరు చెప్పండి, ఇది వాడక ముందు మీ హస్బెండ్‌తో మీ రిలేషన్ ఎలా ఉండేది? ముందైతే నాకు మా ఆయనకి చాలా గొడవలయ్యేవి. ఎప్పుడూ దూరం దూరంగానే ఉండేవాళ్ళమి. నిజంగా. ఇంతకు ముందు కంటే ఇప్పుడొచ్చిన మార్పేంటి? లివ్ ముస్టాంగ్ తీసుకున్న దగ్గర నుంచి అంతా బావుంది. నేను మా ఆయన చాలా ఆనందంగా ఉన్నాం. మరియు మా ఇద్దరి మధ్యన ఉన్న దూరం తగ్గిపోయి చాలా ఆనందంగా ఉన్నాం. ఇంతకు ముందు కంటే చాలా బెటర్ అయింది అంతా ఇప్పుడు. అంతా పరిపూర్ణం అనిపిస్తుంది. మా ప్రేక్షకులకి మీరిచ్చే మెసేజ్ ఏంటి? నేనిదే చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మీరు జీవితంలో సంతోషంగా ఉండాలి మీ హస్బెండ్‌తో అంటే లివ్ మస్టాంగ్ తీసుకోమని తప్పకుండా రికమెండ్ చేస్తాను. నాలాగే మీరు కూడా సంతోషంగా ఉండొచ్చు. అవును. మా పెళ్ళై 40 ఏళ్లయింది. కానీ మా బంధంలో నేటికీ ఆ మునుపటి ప్రేమే ఉంది. యవ్వనంలో ఉండేదే అలా. ఈరోజుకి అదే ఎక్సైట్మెంట్. నా వయసు పెరిగుండొచ్చు, కానీ నాలో ఉత్సాహం ఎప్పుడూ తగ్గలేదు. నేటికీ మా బంధం ఎంతో స్ట్రాంగ్గా ఉంది. ఇదంతా నేనెలా చేయగలిగానంటే ఆయుర్వేదిక్ లివ్ ముస్టాంగ్ క్యాప్సూల్ సహాయంతో. అది పెరిగే వయసులో కూడా మీ బలాన్ని, ఉత్సాహాన్ని తగ్గనివ్వదు. ఇది 100% న్యాచురల్. దీన్ని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కూడా. ఈరోజు మేము ఎలాగైతే ఆనందంగా ఉన్నామో మీరు అలాగే ఉండొచ్చు. కేవలం లివ్ ముస్టాంగ్ క్యాప్సూల్ తీసుకోవడం మొదలుపెట్టండి. లివ్ ముస్టాంగ్ క్యాప్సూల్స్ తీసుకున్న తర్వాత ఈయనలో మరింత ఉత్సాహం వచ్చింది. ఇంకా మా బంధం కూడా మరింత పటిష్టమైంది.